హాయ్ ఫ్రెండ్స్, ఇది ఒక న్యూ డ్రామా నేమ్ వచ్చి లవ్ ఇన్ సీక్రెట్. ఇది బ్రదర్ సిస్టర్ రిలేషన్షిప్ లో లవ్. సో తిను వచ్చేసి నా ఎల్లర్ బ్రదర్. ఫస్ట్ నన్నే తను దీంట్లోకి లాగాడు, తర్వాత తను దూరం పెట్టాడు. అసలు ఏం జరిగింది సంగతి, అసలు ఎందుకు తను నన్ను దూరం పెట్టాడు, ఎందుకు నన్ను కలిశాడు, ఎందుకు దూరం పెట్టాడు అనేది తెలుసుకుందాం. సో అసలు ఎపిసోడ్ స్టార్టింగ్లో ఇక తను చెప్తూ ఉంటుంది, కానీ తను ఇష్టపడ్డాడు, కానీ ఇప్పుడు ఏమంటే తను నన్ను దూరం పెడుతున్నాడు, ఎందుకు దూరం పెడుతున్నాడు, తను ఇదంతా స్టార్ట్ చేశాడు అనేసి ఇంకా మన హీరోయిన్ వచ్చి స్టార్ట్ చేస్తుంది. హీరోయిన్ పేరు వచ్చేసి మిస్లు. అంటే కొన్ని నెలల క్రితం ఏం జరిగిందంటే, తను కార్లో వెళ్తూ ఉంటుంది. అంటే వాళ్ళ నాన్న రెండో పెళ్లి చేసుకుంటూ ఉంటాడు. సో అందుకనేసి ఆ పెళ్ళికి వెళ్తూ ఉంటుంది. ఆ రోజే వాళ్ళ అమ్మ కూడా చనిపోయిన రోజు ఉంటుంది. తను కార్లో వెళ్తూ ఉంటే ఖచ్చితంగా యాక్సిడెంట్ జరుగుతుంది. అంత లోపల ఒక అబ్బాయి వస్తాడు. ఇతను హీరో. ఈ మ్యాన్, తన పేరు మ్యాన్ అని పెట్టుకుందాం. సారీ, నేను ఇలా చేశాను, అనవసరంగా యాక్సిడెంట్ అయ్యింది అంటే, సరేలే కార్కి ఏమన్నా ఫిక్స్ చేయాలో చెప్పు, నేను ఇన్సూరెన్స్ కంపెనీకి కాల్ చేస్తా అంటే, నాకు ఇప్పుడు టైం లేదు, నేను చాలా బిజీగా ఉన్నానంటే, సరే నీ కాంటాక్ట్ నెంబర్ అన్నా ఇవ్వు, నేను టచ్లో ఉంటాను అనేసి ఇంకా తను చెప్తాడు. సరే అనేసి ఒకరికొకరు నెంబర్ ఇచ్చుకుంటారు. ఇంకా వచ్చి తిని ఈ మ్యాన్ వాళ్ళ అమ్మ, తిని వాళ్ళ కొడుకు. అంటే వాళ్ళిద్దరికి తెలియదు ఒకరికొకరు సంబంధం ఉందనేసి. ఇంకా మ్యాన్ వచ్చి ఇంకా వాళ్ళ అమ్మతో మాట్లాడుతూ ఉంటాడు. మ్యాన్ వచ్చావా, చాలా సంతోషంగా ఉంది, నువ్వు రావేమో అనుకున్నాను, మీ నాన్న నన్ను వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత నువ్వు వస్తావని నాకు ఎందుకు చెప్పలేదు అనేసి తను అంటూ ఉంటుంది. సరే అమ్మ, నీకోసం వెడ్డింగ్ గిఫ్ట్ తెచ్చాను అనేసి తను ఇంకా వెడ్డింగ్ గిఫ్ట్ ఇస్తాడు. ఇంకో పక్కన అందరూ వచ్చేసి తనని పరిచయం చేపిస్తారు. ఇంకా తను అక్కడ చూస్తాడు. ఇంకా మ్యాన్ అక్కడ చూసి, ఏంటి అమ్మ ఇక్కడికి వస్తుంది అన్నట్టు అందరూ గుసగుసలు ఆడుకుంటూ ఉంటారు. ఇంకా మా ఫాదర్కి రెండో పెళ్లి చేసుకుంటున్నాడు. మా ఫాదర్కి ఆల్మోస్ట్ 40 years. ఇప్పుడు తనకి మంచి అంటే ట్రూ లవ్ దొరికిందంట, తనకి నా బ్లెస్సింగ్స్ ఇస్తున్నాను. అండ్ సెకండ్లీ మా మదర్ది ఈరోజు గ్రేవ్ 1 year, అంటే ఈరోజు చనిపోయిన రోజు. తను మర్చిపోయినాడు, కానీ తనకు కూడా నేను రెస్పెక్ట్ ఇస్తున్నాను అనేసి ఇంకా చెప్తుంటుంది. సరే డాడీ, ఇంకా నీ లైఫ్లో హ్యాపీగా ఉండు నువ్వు అన్నట్టు ఇంకా తను చెప్తూ ఉంటుంది. కంగ్రాట్స్ అని చెప్పేసి, ఇంకా ఎందుకు ఇలా చేసావు అంటే, నిన్ను మీ అమ్మ నన్ను ఫ్రెండ్గా చూసుకుంది, అయినా నువ్వు ఎందుకు ఇలా చేసావు అంటే, ఫ్రెండ్ వా, నువ్వు నిజం చెప్పు, ఫ్రెండ్ వా, నీకు తెలియదు ఇంతకన్నా మంచి రోజు నీకు దొరకలేదా, ఈరోజు మా అమ్మ డెడ్ యానివర్సరీ అని తెలుసు, అయినా కూడా నువ్వు ఈ ముహూర్తం పెట్టుకున్నావు అంటే ఏమనుకోవాలా నువ్వు అంటే, నువ్వు మా అమ్మ దగ్గరికి ఫ్రెండ్ లాగా వచ్చి మా అమ్మ చనిపోయిన సంవత్సరానికి తను మా నాన్నని బుట్లో వేసుకొని ఇప్పుడు పెళ్లి చేసుకున్నావు, మళ్ళీ ఏదో మాట్లాడుతున్నావు అని చెప్పేసి వెళ్ళిపోతుంటుంది. ఇంకా తన పాపం ఏడుస్తూ ఉంటుంది. ఇంకా అంత లోపల ఇంకో అమ్మాయి వచ్చేసి ఏడ్చొద్దు అన్నట్టు తనకి చెప్తూ ఉంటుంది. అంటే ట్విన్స్ వీళ్ళు, సో నువ్వేం బాధపడద్దు అన్నట్టు తనకి ఓదార్చినట్టు ఉంటూ ఉంటుంది. ఇంకా అంత లోపల అక్కడికి ఈమెన్ వస్తాడు. సో ఎందుకు ఏడుస్తున్నావు, బాధపడద్దు అనేసి తను చెప్తాడు. సో తను ఎవరో తనకు తెలియదు అనేసి తను అనుకుంటుంది. అంటే తను ఈమెన్ వాళ్ళ అదే వాళ్ళ నాన్నకి సెకండ్ వైఫ్ వాళ్ళ కొడుకు అని తెలియదు. ఇక్కడికి ఎందుకు వచ్చావు అంటే, మా ఫాదర్ కోసం వచ్చాలే అనేసి తను చెప్తాడు. సరే అనేసి ఇంకా మా ఇంటికి వెళ్తారు. ఇంకా ఈ మ్యాన్ రేపు నేను తీసుకొని వస్తాను నా కొడుకుని అనేసి తను చెప్తూ ఉంటుంది. ఇంకా తను సైలెంట్గా ఉంటుంది. ఇంకా అంత లోపల వచ్చేసి వీళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. సరే తను వస్తున్నాడంటే, షెంగేలో చదువుతూ ఉన్నాడు, అదిగో తను వచ్చాడు అనేసి తను చూసి షాక్ అవుతుంది. తనేనా తను అన్నట్టు, అంటే తినకి తెలిసే నాతో పరిచయం అయ్యిందా అన్నట్టు తను షాక్ అయి చూస్తూ ఉంటుంది. ఇంకా ఒకరికొకరు పరిచయం చేయించుకుంటే ఇంకా ఏమవుతుందంటే, ఇదేంటి అనేసి తన పేరు ఇంకా వాళ్ళ నాన్నని అంతా పరిచయం చేపిస్తారు. ఇంకా తినొచ్చేసి నీకు సిస్టర్ అవుతుంది అనేసి తనని పరిచయం చేపిస్తే తను షాక్ అయి చూస్తూ ఉంటుంది. ఎవరు అబ్బాయి తిను కావాలనే తను తెలిసి ఇక్కడికి వచ్చాడా అన్నట్టు తను చూస్తుంటే, ఇంకా బయటికి వెళ్ళేసి వాళ్ళిద్దరు వేరే రూమ్కి వెళ్తాము, నువ్వు మీ చెల్లిని చూసుకో అన్నట్టు తను వచ్చేసి వాళ్ళ అమ్మ చెప్పేసి వెళ్ళిపోతుంది. సరే అమ్మ, నువ్వేం ఫీల్ అవ్వద్దు, నేను చెల్లిని బాగా చూసుకుంటాను అనేసి ఇంకా వాళ్ళ అమ్మతో చెప్తాడు. ఇంకా తను వచ్చేసి, నీకు తెలుసు కదా, నువ్వు కావాలనే కదా నన్ను అప్రోచ్ అయ్యావు అంటే, నాకు తెలియదు, నువ్వు అక్కడికి వచ్చే వరకు ఇప్పుడే తెలిసింది, నువ్వు కావాలనే కదా నాకు క్లోజ్ అయ్యావు, మోసం చేయడానికి కదా, అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అనేసి తను అడుగుతూ ఉంటే,
నేను ఎందుకు అలా చేస్తాను సిస్టర్, నాకేం పని, నేను చెయ్యను అలాగా. సో నేను నీ గురించి చాలా విన్నాను, లూ ఫ్యామిలీలో జెంటల్ అంటే ఎలిగెంట్ అంతా, మరి ఎందుకు ఇలా చేస్తున్నావు, కానీ నువ్వు రియల్గా అలా లేవే, నువ్వు చాలా డిఫరెంట్గా ఉన్నావే అన్నట్టు చెప్తూ ఉంటే ఇంకా తను పడిపోతుంటే పట్టుకుంటాడు. ఇంకా సరే పద ఇంటికి వెళ్దాము అనేసి ఇంకా ఇంటికి తీసుకొని వెళ్తాడు. ఇంకా మార్నింగ్ అంటే ఆ ఇంట్లోకి తను మూవ్ అవుతాడు. ఎందుకు నాన్న ఇక్కడికి అంతా తీసుకొని వచ్చావు అంటే, నువ్వెందుకు అలా చెప్తావు, తనకి ఇప్పుడు బ్రదర్ అవుతావు, అలా అంతా మాట్లాడకూడదు అనేసి ఇంకా వాళ్ళ నాన్న చెప్తారు. సరే సరే మ్యాన్ ఇక్కడే ఉంటాడు, మనతోనే కలిసి ఉంటాడు అనేసి వాళ్ళ అమ్మ చెప్తుంది. సో నువ్వు ఎలా మేనేజ్ చేస్తావు ఇలా మా డాడీ వెనకాల గొత్తులు చూడడం అంటే, నువ్వేం మాట్లాడుతున్నావు, ఎల్దర్ పేరులతో ఇలానే మాట్లాడేది అంటే, నేనేం నిన్ను ఈ సిస్టమ్ని కాదు, నేను ఎప్పుడు నేను అలా పిలవను ఎల్డర్ బ్రదర్ అనేసి, అయినా ఇల్లు చూపించమన్నాడు కదా మీ నాన్న, వచ్చి చూపించు అంటే, సరే సరే పద నీకు కావాలంటే నువ్వే చూసుకోపో అనేసి అంటూ ఉంటారు. ఇంకా స్విమ్మింగ్ పూల్లో పోయి చూసుకుంటుంటే ఇంకా తను అక్కడ వచ్చి గొడవ పడతాడు. తను తోసేసి తర్వాత తన్ని సేవ్ చేస్తాను, నేను అన్న అని పిలవను అనేసి ఇంకా వాళ్ళ అమ్మతో, అమ్మ నేను ఇప్పుడు బిజినెస్ ఏమన్నా చేసుకోవాలనుకుంటున్నాను, గ్రూప్లో ఏమన్నా ఉంటే అంటే, సరే సరేలే మీ నాన్నకి చెప్తాను, తను ఏమన్నా చూస్తాడులే అనేసి అంటే, సరే సరే అనేసి ఇంకా మార్నింగ్ అవుతుంది. ఇంకా వీళ్ళిద్దరు ఎప్పుడు గొడవ పడుతూ ఉంటారు, లూ అండ్ మ్యాన్ గొడవ పడుతూ ఉంటారు. ఇంకా ఏమైంది ఏమంటే, ఇలా నేను ఏదో వర్క్ చేయాలనుకుంటున్నాడు తన మ్యాను అంటే, అవునా సరే సరేలే చూస్తాలే, ప్రాజెక్ట్ ఒక విషయం ఉంది, సరే చూస్తాలే అన్నట్టు తను చెప్తూ ఉంటుంది. అవునా సరే అనేసి ఇంకా తను కూడా మాట్లాడుతుంటే, సో నువ్వు అయిపోయింది కదా వర్క్, సో నీకు ఊరంతా చూపిస్తారా అనేసి ఇంక తను తీసుకొని వెళ్తే ఇంకా వాళ్ళ ఫ్రెండ్కి కాల్ చేసి కార్ రేసింగ్ పెట్టు, నన్ను ఒక ఫ్రెండ్ని తీసుకొని వస్తాను అనేసి తను చెప్తుంది. సరే అనేసి తిన్న అక్కడికి తీసుకొని వెళ్తే కార్ రేసింగ్కి తీసుకొని వెళ్తారు. ఇంకా కార్ రేస్కి తీసుకొని వెళ్తారు. తను తీసుకొని వెళ్తే అక్కడ ఒక రౌడీ వస్తాడు. చెప్పింది ఇతనే అంటే, అవును తిన కార్ బాగా చేస్తాడు, డ్రైవింగ్ ఛాంపియన్షిప్ అంటే, లేదు నాకు డ్రైవింగ్ ఎలా చేయడమో నాకు రాదు అనేసి ఇంకా మ్యాన్ చెప్తుంటాడు. ప్లీజ్ ప్లీజ్ లేకపోతే వాళ్ళకి డబ్బులు కట్టాలి, ప్లీజ్ ప్లీజ్ చెయ్యి అంటే, సరే అనేసి ఇంకా కార్ తీసుకుంటాడు. ఇంకా బాగా కార్ తోలుతాడు. తనే ఫస్ట్ వస్తాడు. నీకు తెలియదు అన్నావు కదా అంటే, ఊరికే చెప్పాను ఏమంటావు అనేసి ఇంకా మ్యాన్ అంటాడు. ఇంకా తను అలా షాక్ అయి చూస్తూ ఉంటుంది. ఇంకా అలా షాక్ అయి చూస్తూ ఉంటుంది. ఏమైంది ఏమంటే, మీరు కావాలనే కదా ఇలా చేశారనేసి ఇంకా రౌడీ గౌరవపోతుంటే ఇంకా రౌడీతో గొడవ పడతారు. ఇంకా సరే నేను సంగతి ఇప్పుడు కాదు మళ్ళీ చూస్తాను అనేసి ఇంకా సరే అనేసి వాళ్ళిద్దరు మాట్లాడుకుంటుంటారు. నువ్వు అసలు ఏమి రాదన్నావు, ఇలా చేస్తావు అనుకోలేదంటే, సరే సరే టైం అయింది ఇంకా ఇంటికి పోదాం పదనేసి ఇంటికి వెళ్తారు. ఏమైందిరా ఏమి అనేసి వాళ్ళ అమ్మ అడిగితే, కొద్దిగా ఇదేందిలే అమ్మ అంటే, సరేలే నువ్వు వేరే అమ్మాయితో అపాయింట్మెంట్ చెప్తాను అక్కడికి వెళ్ళు, తనతో నువ్వు బాగా ఉన్నావు అనుకో, లూ ప్రాజెక్ట్ అనేది నీకు ఇస్తాడు, సో ఆ ప్రాజెక్ట్ని నువ్వు బాగా చేసుకోవచ్చు అనేసి అంటుంటే ఇంకా పైనుంచి ఇంకా లూ వింటూ ఉంటుంది. సరేలే వీళ్ళమ్మ ఎప్పుడు మారదు, ఇలాగే ఉంటుంది అనేసి ఇంకా అలాగే చూస్తూ ఉంటుంది. ఇంకా బాస్కెట్ బాల్కి వెళ్ళు, అక్కడ అమ్మాయి వస్తుంది, ఆ అమ్మాయితో నువ్వు మంచిగా పరిచయం చేసుకుంటే వాళ్ళ కంపెనీలో నీకు ప్రాజెక్ట్ ఇస్తారు అనేసి చెప్తారు. అంత లోపల ఎపిసోడ్ అయిపోతుంది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.